ప్రముఖ తెలుగు చలనచిత్ర సీనియర్ యాక్టర్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసి మెప్పించే కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. జూలై 13 ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తెలుగు సినిమా చరిత్రలో కోటా గారి పేరు సువర్ణాక్షరాలతో రాయబడి ఉంటుంది. దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన చేసిన పాత్రలు ఆయన్ను గొప్ప నటుడిగా నిలబెట్టాయి. ఎలాంటి పాత్ర అయినా సరే కోటా గారికి పడింది అంటే నిజంగా ఆ పాత్ర అలానే ప్రవర్తిస్తుందా అనేలా అభినయం చేస్తారు. ఆయన అభినయానికి తార్కాణంగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. కోటా గారి సినీ ప్రస్థానంలో ఎన్నో నంది అవార్డులు అందుకున్నారు. వాటితో పాటు మిగతా అవార్డులు కూడా పొందారు. 1995లో గణేష్ సినిమాకు గాను మొదటి నంది దక్కించుకున్నారు కోటా శ్రీనివాసరావు. అంతేకాదు 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించింది. వీటితో పాటు ఎన్నో జాతీయ పురస్కారాలు కోటా శ్రీనివాసరావు అందుకున్నారు. కోటా గారి మరణవార్త తెలుగు సినీ ప్రియులను షాక్ అయ్యేలా చేసింది. ఆయన లాంటి గొప్ప నటుడు మరొకరు ఉండరంటూ కోటా గారి పాత్రలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నారు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.